వచ్చేస్తున్నాడు స్వామి వచ్చేస్తున్నాడండి. సీతారాముల స్వామి వచ్చేస్తున్నారు. అందరైతే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ చెప్పుకుంటూ తాడునైతే లాగేస్తున్నారండి. అదిగో చూడండి, మనకైతే రాముల స్వామి బాగా కనిపిస్తున్నారు కదా. ఇప్పుడు మీరు కూడా ముక్కోండి, నేనైతే ముక్కుంటున్నాను. మీరు కూడా ముక్కోండి దేవుని ఆశీర్వాదం మనందరికీ ఉండాలని మీరు కూడా ముక్కోండి. ఓకే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓకే, జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఓకే ఫ్రెండ్స్, రథం లాగడం మేము చూసేసాం, అలాగే మీకు కూడా చూపించేసాం కదా. ఆ సీతారాముల ఆశీర్వాదం మాతో పాటు మీకు కూడా దొరికింది కదా. ఫైనల్లీ హ్యాపీ కదండి. మేమైతే హ్యాపీ, మీరు కూడా హ్యాపీ అని నేను అనుకుంటున్నాను. ఇంకా వచ్చేసి ఇలా రాముల స్వామి వారి రథం అయితే ఇలా ముందుకెళ్ళిపోతుంది. నా కన్ను అయితే ఆ చెరుకు గడల మీద పడిందండి. ఎలాగైనా సరే అండి, ఇలా జాతరకు వచ్చినప్పుడు తిరునాళ్ళకు వచ్చినప్పుడు చెరుకు గడలు తీసుకోకుండా ఇంటికి వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకోసమని అలా వెళ్ళి చెరుకు గడలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాము. ఓకే, ఇప్పుడైతే చెరుకు గడలు తీసుకుందామండి. చెరుకు గడలు తీసుకొని పిల్లలకి ఏదో ఒక బొమ్మ కొనిచ్చేసి ఇంటికి వెళ్తాము. ఫస్ట్ చెరుగడల బొమ్మన ఫస్ట్ అయితే బొమ్మనే కావాలంటున్నాడు మా బాబు. చూడండి, బొమ్మ కావాలని అడుగుతున్నాడు. డాడీ బొమ్మ కావాలి. ఓకే, వాళ్ళకైతే చేరి ఒక బొమ్మ కొనిచ్చేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోతాము. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్తున్నారు చూడండి. ఇంకా ఓకే, రథం అయితే ఆ చివరి వరకు ఆ లాస్ట్ వరకు వెళ్ళి మళ్ళీ ఇలాగే రిటర్న్ వస్తుందంట అండి. రిటర్న్ వచ్చి ఇక్కడ ఉంది కదా గుడి, ఆ గుడి దగ్గరే మళ్ళీ అలాగే పెట్టేస్తారు. ఇదైతే మొత్తం గుడి సరౌండింగ్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే పానీపూరి కనిపిస్తుంది. తర్వాత తీసేసుకున్నానండో ఈ చెరుగడ్డలు అయితే తీసేసుకున్నాను. చెరుగడ్డలు చూశాక ఊరికే ఉంటామా. ఇక్కడైతే ప్రసాదం పెడుతున్నారండి. నేనైతే ప్రసాదం తీసుకుంటున్నాను. ఇదైతే బెల్లం అన్నం అండి, చాలా బాగుంది, చాలా టేస్టీగా అనిపించింది. అయినా గుళ్ళో ప్రసాదం చాలా బాగుంటుంది కదా. మా పింకీ పాప తీసుకుంది, అలాగే మా బాబు, నేను, మా ఆయన నలుగురం తీసుకొని ఒక చోట కూర్చొని తిని మళ్ళీ ఇంటికి వెళ్ళామండి. చూడండి ఎలా చెప్పుకుంటున్నారు ఇద్దరు. తిందాము. ఓకే ఫ్రెండ్స్.